గుంటూరు జిల్లా ఆత్మకూరు డీఎస్పీ కార్యాలయం ఎదుట చేజర్ల మండలం నడిగడ్డి అగ్రహారం గ్రామానికి చెందిన దళిత కుటుంబం ధర్నాకు దిగింది. మంగళవారం సాయంత్రం డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్న దొంతల గంగయ్య కుటుంబం కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నాకు దిగారు. ఈ ధర్నాకు దళిత ప్రజా సంఘాల నాయకులు మద్దతునిచ్చి పాల్గొన్నారు. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. బాధితుడు దొంతల గంగయ్య తెలిపిన వివరాల మేరకు గత 15 రోజుల క్రితం నడిగడ్డి అగ్రహారం గ్రామంలో తాను మేకలు మేపుకుంటుండగా నరాల వెంకటేశ్వర్లు తన పొలానికి కాపలా కాయాలని తెలియపరిచారన్నారు. అయితే ఇంతవరకు కేసు నమోదు చేయకపోగా గ్రామంలోని కొందరు అగ్రవర్ణాల వారు తమకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని, కేసు వాపసు తీసుకోకపోతే గ్రామంలో ఎలా ఉంటారో చూస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు. నిందితుడిపై కేసు నమోదు చేసేంత వరకు తాము ఇక్కడి నుండి కదిలే ప్రసక్తే లేదని భీష్మించి కూర్చున్నారు. దళితుల మీద దాడి చేసిన ముద్దాలపై వెంటనే కేసు నమోదు చేయాలి. నన్ను అతను చేనుగల్లా నుంచి ఇటు జగత నన్ను మొదలమని చెప్పిండు. ముందుకు తోలమని చెప్పినాను. నేను చెప్తా నా కొడుకు మాది నా కొడుకు నీకేం తోలుతాను మీ అమ్మ మొగుడిగా అని చెప్పి వాళ్ళ కూతుర్ని మీరు కేసు రిటర్న్ తీసుకోపోతే మీ అమ్మగారు వాళ్ళు మా ఇంటికి వచ్చి అడిగారు కదా, మీ మీద మేము రిటర్న్ కేసు పెడతాము, మీరు కేసు వాపసు తీసుకోండి అని మమ్మల్ని బెదిరిస్తున్నారు వాళ్ళు. అది కాకుండా మీరు ఎక్కడ తిరుగుతారో చూద్దాము, మీరు ఎక్కడ చేస్తారో మేము చూద్దాము, మీరు బయట తిరిగితే మేము ఒప్పుకోము, మిమ్మల్ని అది చేస్తాము ఇది చేస్తాము. వాడేమో మేమేమో పోలీస్ స్టేషన్ పడుగుతా మేమేమో తిరుగుతానే ఉన్నాం. వాడు కొట్టిన వాడేమో దర్జాగా ఊళ్ళో తాగుతా తిరుగుతా బ్రహ్మాండంగా ఉన్నాడు. మాకు మాత్రమే ఏ న్యాయం జరగక మేము ఇలా తిరుగుతున్నాం. చేజర్ల ఎస్ఐ దగ్గరికి వెళ్తే చేజర్ల ఎస్ఐ ఏమంటాడు, మీరు కేసు మీరు కూడా వాళ్ళు కొట్టారంట కదా, వాళ్ళు మాకు చెప్తున్నారు. మా నాన్నగారికేమో బాగా దెబ్బలు తగిలాయి. ఇంటికి వెళ్ళి అడిగి ఇది ఎందుకయ్యా ఇట్లా చేశారని అడిగితే రిటర్న్ మీ మీద కేసు పెడతాము, చేజర్ల ఎస్ఐ గారు కూడా మీ మీద మేము కేసు ఫైల్ చేసుకుంటామని చేజర్ల ఎస్ఐ గారు మాట్లాడుతున్నారు. మా కేసు కడతాము అని చెప్పి కట్టకుండా ఇది చేస్తున్నారు వాళ్ళు చేజర్ల ఎస్ఐ గారు. వాళ్ళు చూస్తే మీరు ఎక్కడికి వచ్చేదానికి లేదు, చేసేదానికి లేదు, మీరు మా పొలాలలోకి వస్తే ఒప్పుకోము, నీళ్ళ దగ్గరికి వస్తే ఒప్పుకోము, మీరు రోడ్ల మీద తిరిగితే ఒప్పుకోము, మీరు అంగళ్ళకి వస్తే ఒప్పుకోము అని వాళ్ళు బెదిరిస్తున్నారు. మేము ఎవరికి చెప్పుకోవాలి? మా బాధ ఎవరో చెప్పుకోవాలి. మేము మాది వాళ్ళు మన కులం తక్కువ వాళ్ళు మన వాళ్ళు మమ్మల్ని ఇట్లా చేసేది. రాజకీయ నాయకులందరూ ఒకటయ్యి రాజకీయం తరపున నడుపుతున్నారు. మాకు న్యాయం కావాలని మేము అడిగితే మీరు కేసు వెనక్కి తీసుకోపోతే మిమ్మల్ని చంపేస్తాము, పొడి చేస్తాము, మీరు ఎక్కడ తిరుగుతున్నారని అడుగుతున్నారు. అసలు మేము ఎవరో చెప్పుకోవాలి? పోలీసులే ఇలా చేస్తే డిఎస్పీ గారు కేసు 10 గంటలకు కడతామమ్మా మీది, మీరు వెళ్ళని అని చెప్పి పంపించేశారు. నమ్మించి మోసం చేశారు డిఎస్పీ గారు కూడా. ఈ రోజుతో 10 రోజులు, 6వ తారీఖున ఇది జరిగింది. ఈ 10 రోజుల నుంచి కూడా మేము ఇట్లాగే తిరుగుతున్నాం. ఎవ్వరూ కూడా తాకి తలుచుకున్న వాళ్ళు ఎవ్వరూ లేరు. మావుడూరు సర్పంచ్, మాజీ సర్పంచ్ జగన్ పార్టీ వాళ్ళు వచ్చారు. ఆయన వచ్చి మాట్లాడాడు, కేసు వెనక్కి తీసుకోండి, జరిగిపోతే జరిగిపోయింది, ఎంతో కొంత డబ్బులు ఇస్తాము అంటే వాళ్ళు చంపేసి డబ్బులు ఇస్తే ఆ డబ్బులు మేము తీసుకోవాలా? మేము ఎందుకు తీసుకుంటాము? ప్రాణం ఎక్కువ డబ్బులు ఎక్కువ. అదే మేము వాళ్ళని చేస్తే వాళ్ళు ఒప్పుకుంటారా? అదే మాది వాళ్ళు కొడితే పోద్దులే, ఏదో 10 రూపాయలు ఇస్తే తీసుకుంటారులే అంటే మేమైతే ఒప్పుకునేది లేదు. మాకు న్యాయం కావాలి.